హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వెరైటీ స్నాక్ చేస్తున్నాను. నేను సేమియాతో పకోడీ చేస్తున్నా. చూడండి, బాగుంటుంది, వెరైటీ ఉంటుంది, బాగుంటుంది. దానికి ఈ బ్రౌన్ సేమియానే తీసుకోవాలండి. దీంతో అయితే బాగుంటుంది. ముందు సేమియా దీంట్లో వేడి నీళ్ళలో వేసుకోవాలండి. ముందు సేమియా వేడి నీళ్ళలో వేసుకొని కొద్దిసేపు ఉడకనివ్వాలి. కొంచెం ఉడకనివ్వాలి, ఎక్కువసేపు కాదు. చూడండి, ఇలా ఇంత ఉడికి సరిపోతుంది, ఎక్కువ ఉడకొద్దు, జస్ట్ అట్లా అంతే. ఇప్పుడు ఈ నీళ్ళన్నీ వాడ్చుకోవాలి. నీళ్ళన్నీ తీసేసానండి, చూసారా? ఇట్లా ఇంత ఉంటే చాలు. ఇంకా ఉల్లిపాయలు కట్ చేసుకున్నా తర్వాత, ఉల్లిపాయలు పచ్చిమిరపాయలు కట్ చేసిన తర్వాత ఇది చల్లారుతూ ఉంది. ఆ లోపు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడేలోపు అవన్నీ కలిపేసుకోవచ్చు. మరి చూసారా, నీళ్ళన్నీ వాట్ చేసిన తర్వాత ఇది ఇట్లా పొడి పొడి రావాలి. మన సేమ్ ఉప్మా లాగా. ఉప్మా అంత మెత్తగా కాదు కానీ కొంచెం పొడి పొడి ఉండాలి. దీంట్లో అన్నీ వేసుకొని కలుపుకుందాం. ముందు శనగపిండి వేసుకోవాలండి. 2-3 స్పూన్ల శనగపిండి వేసుకోవాలి. 3 స్పూన్లు అయితే సరిపోతుంది. తర్వాత కార్న్ఫ్లోర్ వేస్తున్నా. కార్న్ఫ్లోర్కి బదులు బియ్యపిండి వేసుకున్నా బాగానే ఉంటుంది, కానీ నా దగ్గర బియ్యపిండి లేదు, కార్న్ఫ్లోర్ వేస్తున్నా. 1 స్పూన్ అంతా వామ, 1 స్పూను కారం, తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇప్పుడు కలిపేసుకోవాలండి మొత్తం. నీళ్ళు అవసరం లేదు. ఇప్పుడు ఈ తడి ఉంటుంది కదా, ఈ తడితోటే సరిపోతుంది. ఒకవేళ సరిపోలేదు అనుకుంటే కనుక కొంచెం నీళ్ళు వేసుకోవచ్చు. మొత్తం కలిపేసానండి. ఇవ్వ చూసారా ఇట్లా అయిపోయింది. ఇట్లా ఇప్పుడు వేస్తున్నానండి పకోడీ. ఇట్లా ఉండాలి, సేమ్ మన గట్టి పకోడీ ఎట్లా వేస్తాం, ఉల్లిపాయ పకోడీ సేమ్ అట్లా. నూనె మరీ ఎక్కువ కావచ్చు, మరీ చల్లగా ఉండదు. మనకి ఎంత కావాలో అంతే, మరీ ఎక్కువ ఇది, మరీ ఎక్కువ. చూడండి, ఇట్లా తక్కువ వేసుకోవాలి. తక్కువ వేసుకుంటే తొందరగా అవుతాయి. ఎక్కువ వేసేసామనుకో టైం పడుతుంది. లోపలంతా పచ్చి ఉంటుంది.